పొద్దున లేచిన నుంచి నిద్రపోయేంత వరకు కనిపించిన ప్రతి ఒక్కరు అది ఇంకా నీకు జాబ్ రాలేదా, మా వాళ్ళని చూడ ఫారెన్ జాబ్ చేస్తున్నాడు, ఇలా అయితే వేస్ట్, నువ్వు ఏదైనా మంచి జాబ్ చూసుకో అని ఉచిత సలహా ఇచ్చే వాళ్ళకి మాట చెప్తున్నా. పొద్దున లేవగానే నౌకరీ, లింక్డ్ఇన్, ఇండియన్, మాన్స్టర్, టైమ్ జాబ్స్ ఇలా ఏదో ఒక జాబ్ పోర్టల్ ఓపెన్ చేసి అందులో ఉండే జాబ్స్ కి అప్లై చేస్తూ మాకు వచ్చే మెయిల్స్ కి రిప్లై ఇస్తూ ఎప్పుడెప్పుడు ఇంటర్వ్యూ ఉంటుందా అని డే అండ్ నైట్ ఎదురు చూస్తూ తీరా ఇంటర్వ్యూ షెడ్యూల్ అయ్యాక ఒక్కొక్క రౌండ్ క్లియర్ చేసుకుంటూ ఇంకా జాబ్ వచ్చేస్తుంది అనుకున్న టైంలో హెచ్ఆర్ కాల్ చేసి సారీ ఈ పొజిషన్ హోల్డ్ లో ఉంది అంటే ఆ బాధ ఎలా ఉంటుంది మీకు తెలుసా? అసలు తెలియదు. కొన్ని ఏదో ఒక జాబ్ ఖాళీ ఉండదు ఎందుకు అని జాయిన్ అయితే మీరు ఎవరు డిగ్రీ చేసి అంత తక్కువ జీతానికి జాబ్ చేయడం ఏంట్రా, ఇలా అయితే వాళ్ళ లైఫ్ ఏమైపోవాలని ప్రశాంతంగా ఉన్న మా పేరెంట్స్ ని కూడా ఇబ్బంది పెట్టి మీలాంటి వాళ్ళకి ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? అసలు తెలియదు. మీకు తెలిసిందలా ఒకటే, మనుషులు బాధపెట్టడం, మానసికంగా చంపేయడం, ఇక జీవితం దేనికి పనికిరామని మాలోని ఆత్మవిశ్వాసాన్ని మా ఆశని నిలువునా కాల్ చేయడం. అలాంటి వాళ్ళు దయచేసి వాళ్ళ గుర్తుపెట్టుకోండి, మాకంటూ కూడా జీవితంలో తప్పకుండా రోజంటూ వస్తుంది. అప్పటి వరకు మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండి, లేదా మీకు అవకాశం ఉంటే మాకు జాబ్ ఇప్పించండి, అంతేగాని సూటిపడి మాట్లాడి మా జీవితాన్ని నాశనం చేయకండి. అనవసరంగా ఊళ్ళో వచ్చి డబ్బాలు కొడతారు, నీ పాటలు పడవచ్చు కదా, మేమని అడిగావా? సర్కిల్ అంటే యాదవ సర్కిల్, ముందు మనుషుల్ని మనుషులుగా చూడటం నేర్చుకోండి.